ఇర్మియా ప్రవచన గ్రంథంలో 22వ అధ్యాయంలో 10వ వచనంలో అయ్యా, చనిపోయిన వారి గురించి ఏడవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వారిని గురించి బహురోధనం చేయండి అని ఉన్నాయి గారు. ఏడవటం, అంగలార్చటం, రోధం చేయటం మూడు ఒకటే కదా అయ్య గారు అని దాని గురించి అలాగా వేరే భావం ఉన్నందుకు కాదు, ఒకటే భావాన్ని నొక్కి చెప్పడానికి మళ్ళీ మళ్ళీ వాడడం అది ఆనవాయితీ. ప్రభువా నన్ను ఆశీర్వదించి దీవించుము అంటాం. ఆశీర్వదించడమైనా దీవించడమైనా ఒకటే. ఆశీర్వదించడం వేరు, దీవించడం వేరు అనే వ్యాఖ్యానం చేయని అవసరం లేదు. పర్యాయ పదాలు వాడుతారు ఇంకా నొక్కి చెప్పడానికి. అదే ఏడవకూడదంటే మరి నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడొద్దు అన్నాడు. అసలే దుఃఖం లేకుండా ఎలా ఉంటుందండి? మన ప్రియులు చనిపోయినప్పుడు మనం నవ్వుకొని ఉంటామా? మనము మన ప్రియులు చనిపోతే దుఃఖమే కదా. మరణం ఎట్లాగూ దుఃఖకరమే. మరీ నిరీక్షణ లేనోళ్ళలాగా మీరు మరీ గొల్లు చేయకండి. కాస్త కంట్రోల్గా నిరీక్షణ కలిగిన వాళ్ళుగా దుఃఖపడమని చెప్తాడు పౌలు. గనక ఇక్కడ కూడా అదే చెప్తానంటే, మీరు ఇప్పుడు ఎంత చిరకాలం కదా ఇర్మియా కాలము. చిరకాలములో ఇప్పుడు వాళ్ళు తమ సొంత దేశములో లేరు. భయంకరమైన శ్రమలు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనుషులు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ గురించి మీరు అతిగా దుఃఖపడకండి అని చెప్తున్నాడు. అంగలార్చడము, ఏడవడము, దుఃఖపడడం అంతా అది ఒకటే.